దేవుని నామంన మీ అందరికీ నా వందనాలు. మనందరికీ స్నేహితులు ఉంటారు కదా. అవునండి, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు. కానీ నిజమైన స్నేహితుడు ఎవరు, నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడనేది ఈ రోజు మనం వాక్యంలో తెలుసుకుందాము. నిజమైన స్నేహితుడు మనల్ని కూడా విడవడు, విడబాయడు, మళ్ళీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువాని కంటే ప్రేమ గలవాడు ఎవరు లేరని వాక్యం బోధిస్తున్నది. అవును, నిజమైన స్నేహితుడు మన యేసు ప్రభువే. ఎందుకంటే ఆయన ఈ లోకానికి మన కొరకు వచ్చాడు. మన పాపముల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయనే మనకు నిజమైన స్నేహితుడు. ఈ లోకంలో ఉన్న స్నేహితుడు కొద్ది సమయంలో మనకి స్పందించకపోవచ్చు. మనం కాల్ చేసినప్పుడు కొన్నిసార్లు వారు మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ యేసు ప్రభుల వారు మనం ఏ సమయంలో అయినా ఆయనని మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని ఆదరిస్తాడు, మనల్ని చూసుకుంటాడు. మన బాధ సమయంలో, దుఃఖ సమయంలో మనల్ని ఓదార్చే దేవుడు మన యేసయ్యనే. కనుక యేసయ్యని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. ఆయనే మన నిజమైన స్నేహితుడు. మనము స్నేహితుల పట్ల ఒకవేళ ఏమైనా తప్పిదనం చేసినట్లయితే వారు క్షమించడానికి వెనకడుగు వేస్తారేమో, కానీ మన దేవాది దేవుడు మన యేసయ్య మనం చేసిన కూడా క్షమిస్తాడు. మనం వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మనకెంతో ఆశీర్వాదాన్ని కూడా దయచేస్తాడు. కనుక నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు అని మనం అందరం తెలుసుకోవాలని ఈ వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని దీవించిన దాకా ఆమేన్.